హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నా వీడియోలోని చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టట్లేదని అందరూ అడుగుతున్నారు. సో ఏంటంటే వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పోయిందండి. యూట్యూబ్ మోనిటైజేషన్ చేయట్లేదు అండ్ మన వాచ్ టైం కూడా తగ్గిపోతుంది. సో అందుకనే వచ్చిన వాటికి వస్తుంది, లేకపోతే లేదని చెప్పేసి వీడియో పెట్టట్లేదు. కానీ ఇదొక హాబీలాగా అయిపోయింది. సో అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. అండ్ ఈ ఇయర్ వేసవి సెలవులకి మేము కొంచెం పల్లెటూరు సైడ్ బాగా ఎంజాయ్ చేసామండి. అంటే మనకి పల్లెటూరు సైడ్ ఎవరూ లేరు. సో మా పిన్ని వాళ్ళు ఇప్పుడు ఈ ఇయర్ ఇక్కడే ఉంటున్నారు ఈసారి. సో అందుకనే మేము ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ రాగానే ఇక్కడ ఇంటి దగ్గర చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ రామాలయం కోవిల్ దగ్గర వీళ్ళకి ఫొటోస్ తీద్దామని నించోమంటే మా ఓడి వేషాలు ఇవన్నీ అన్నీ కాదు. సో ఇదండి ఇవాళ మన వీడియోస్లో మన పల్లెటూరు వాతావరణం, అలానే ఒక లేక్, కొండకర్ల లేక్ ఈ మధ్య చాలా ఫేమస్ కదా. మా బుడ్డది చాలా ఎక్స్ట్రాలు చేసేస్తుంది. చిన్న చేయమని చూస్తే చాలా ఎక్స్ట్రాలు చేసేస్తుంది. సో చూసారా, ఇంటి చుట్టూ మ్యాంగోస్, ఇంటి చుట్టూ చెట్లేనండి. అవి కూడా యూజ్ఫుల్ చెట్లండి. ఇది వరకు రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎంత మంచిగా ఆలోచించి ఫ్యూచర్ గురించి ఆలోచించి వేసే మొక్కలు చాలా చాలా బాగుండేవి. ఇంటి చుట్టూ ఒక ముళ్ళం చెట్టు, అలానే ఇక్కడ సీతాఫల చెట్టు, అలాగే మన ఏంటది దాన్ని ఏమంటారు, నేరేడుపల్లి చెట్టు అండి, జంబూ నేరేడుపల్లి చెట్టు అంటారు. అది డ్రమ్ స్టిక్స్ చాలా ఫుల్గా, అబ్బబ్బబ్బా ములంకాయలన్నీ సూపర్గా ఉన్నాయి. వీళ్ళిద్దరి ఆనందానికి హద్దులు లేవు, ఇంకా మరి చెప్పనవసరం లేదు. అంటే మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమండి. సో మా పిన్ని ఇక్కడికి వచ్చి 5 years అవుతుంది. సో ఇప్పుడు ఎప్పటి నుంచో రమ్మంటే నేను రాక ఈరోజు వచ్చాము. ఇక్కడికి రాగానే హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్. ఎందుకంటే చుట్టూ చెట్లు, అవి కూడా యూజ్ అయ్యే చెట్లు, జామకాయలు అన్నీ ఇంటి చుట్టూ ఉన్నాయండి. సీతాఫల చెట్లు, నేరేడుపల్లి చెట్లు. ఇంకా వీళ్ళిద్దరినైతే అస్సలు ఆపలేకపోతే. అరే తినేదంతా అరగడానికి ఎట్రా? అరే నాన్న జాగ్రత్త, గుచ్చుకుంటా. అన్నీ చిన్న చిన్న వీడియోస్ కింద తీసానండి. అంతా పల్లెటూరి వాతావరణం అంతా ఈ సంవత్సరం మేము బాగానే ఎంజాయ్ చేసాం. ఎందుకంటే పిల్లలతోటి ఎక్కడికి ఎప్పుడు వెళ్ళడం అవ్వట్లేదు. మా హస్బెండ్ ఆఫీస్ అలాంటిది మాట, ఒక సెలవు ఉండదు, ఏమీ ఉండదు. సో ఈసారి మాత్రం తెగించేసి వెళ్ళాము. చాలా బాగుందండి. చుట్టూ వాతావరణం, కొండలు, బోల్డు పొలాలు, ఫ్యాక్టరీస్. ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీస్ బాగా ఫేమస్. మేము వెళ్ళింది చోడవరం అండి. చోడవరం నుంచి ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కొండకర్ల లేక్కి వెళ్తున్నామండి. లేక్ చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. సో రండి చూద్దాం. లేక్ అంతా సూపర్గా ఉన్నదండి. బోట్లు 2 వెళ్ళవట. వెళ్తాయి చూడు. కొండకర్ల లేక్, కొండకర్ల లేక్. ఓకే, హాయ్, send me. టూర్ స్టార్ట్ అయిందా? టూర్ స్టార్ట్ అయింది. ఓకే, చిత్తడి నీళ్ళు అనుకోండిలే. ఇది స్పెషల్ బోట్. అల్ల అక్కడ వరకు తీసుకెళ్తారా? అది స్పెషల్.
అక్కడ వరకు మరి అదే అంటే అందుకే వీళ్ళు ఇంత కష్టంగా తీసుకెళ్తారు కదా. నువ్వు ఇటు వచ్చి నేను అటు కూర్చుంటాను. అదే అదే అందుకనే పట్టుకో నేను అటు ఉంటాను. నీకు తీయాలా? ఏం చేయాలి? కూర్చుంటావా? 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 పార్దు ఓకే వీడియోని చూడొచ్చు. దగ్గరికి వెళ్ళాక ఇంకా సరే అసలు లోటస్ ఫ్లవర్స్ మొగ్గలు ఉన్నాయి. నీళ్ళే వద్దు, తప్పు అదే. నీళ్ళు చేయి, మళ్ళీ మనమే తొక్కుతాం. నువ్వు చేపెట్టరా సల్మి. సల్మి చూడు ఎలాంటి పని చేశాడు. పువ్వు పట్టుకో. ఆకులు ఎందుకురా? ఓకే సన్మి బాబా మంచి టైంకి వచ్చామని కదా బాబాయ్. కొట్టున్నారేమనుకున్నా నేను. ఓకే సన్మి సన్మి ఆకాల ఫ్లవర్స్ అన్నట్టున్నాయి. ఆపి అందట్లా దగ్గరికి వెళ్ళకి ఆకెందుకే? ఫ్లవర్స్ లేవు కదా ఇక్కడ దగ్గరలో. తీసుకెళ్తారు కదా. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. ఫస్ట్ టైం కదా బాబాయ్. మీరు ఎన్నిసార్లు వచ్చారు? నువ్వెన్నిసార్లు వచ్చావు? ఫస్ట్ టైం నేను కూడా. అసలు ఈ బోట్ ఎక్కడో నాకు భయం చాలా. ఫస్ట్ టైం భలే కొంగ చూడండి అలా. బర్డ్ అది వెరైటీగా ఉంది కదా బర్డ్. వీళ్ళందరూ రోజు చూస్తారు కదా, ఇది ఆశ్చర్యంగా ఉండదు. మనం ఎప్పుడో వచ్చాం కదా, మనకు అన్ని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. నా వల్లే అందరు వచ్చారు పండుగ చేసుకోండి. వెళ్దాం 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 అని. అది చూసి మనకు దగ్గరలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళకపోవడం. మనం కాశ్మీర్ అయితే వెళ్ళాం కానీ కదా బాబాయ్.
బాబాయ్ మన కాశ్మీర్ అయితే వెళ్ళాం కానీ మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నప్పుడు మనం వెళ్ళగలం ఈ ప్రతిదాన్ని అలాంటి బర్డ్స్ ఉన్నాయిరా చూడండి కావాల్సింది ఇప్పుడు చూసాను బర్డ్స్ ఎలాగో తిరుగుతున్నారు ఇది చక్కగా తిరుగుతుంది వస్తుందా Life lessons come one in a dozen. The other 11 is something from nothing. Life lessons come one in a dozen. The other 11 is something from nothing. Life lessons come one in a dozen. The other 11 is something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. ఎందుకే కడుతున్నా At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be One day I'll be yours. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. ఇదేనండి కొండకర్ల లేక్ చాలా బాగుంది చూడడానికి పీస్ఫుల్గా ప్రశాంతంగా మనశ్శాంతగా అలానే మంచి మంచి ఫొటోస్ వీడియోస్ తీసేసుకోవచ్చు అన్నమాట చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్య మన వైజాగ్లో కొండకర్ల లేక్ సో ఎక్కడైనా ఏదైనా ఫేమస్ అయిందంటే అక్కడికి వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళి చెత్త చేయకుండా చక్కగా తిన్నగా వెళ్ళి రావడం మన ధర్మం అన్నమాట సో ఈ లేక్ని కూడా అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ నూకాలమ్మ అమ్మవారి గుడి ఎంత పెద్దదిగా కడుతున్నారంటే చాలా పెద్ద గుడి కడుతున్నారు
అనకాపల్లి వచ్చామండి ఆ అమ్మవారి దర్శనం కోసం, నూకాల అమ్మవారి దర్శనం. అనకాపల్లి వస్తే కంపల్సరిగా నూకాల అమ్మవారిని దర్శించుకోవాలంట. నేను చాలా నుంచి అనుకుంటున్న కోరిక ఇప్పుడు తీరింది. కాకపోతే గుడి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. మెయిన్ అమ్మవారిని చూడలేకపోయాము, ఇక్కడ ఇలా పెట్టారన్నమాట. విజిట్ చేసుకోగలిగాం. మళ్ళీ నెక్స్ట్ టైం అదృష్టం ఉంటే మళ్ళీ రాగలుగుతామన్నమాట. మొత్తానికి శ్రీ అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము ఈరోజు. అమ్మవారి ప్రసాదశాలలో ఇలా అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి చుట్టూ ఇలా పెట్టారన్నమాట. సో ఇక్కడ అందరూ నచ్చిన వాళ్ళు భోజనాలు పెడుతూ ఉంటారు. ఇక్కడ మాత్రం అమ్మవారిని ఎంత బాగా ఫోటోలు పెట్టారంటే కన్నుల పండుగగా ఉంది. ఈరోజు అనకాపల్లి అమ్మవారిని చూసే భాగ్యం నాకు కలిగింది. ఇన్ని రోజులకి నా చిన్నప్పటి నుంచి చూద్దాం అనుకుంటే ఇప్పుడు అవుతుంది. అమ్మవారిని చూడగానే మరి నా మతి నేను ఇంకా ఎలా అయిపోతానో నాకు అర్థం కావట్లేదు. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎక్కడ ఏమీ ఫుల్ వీడియోస్ తీయలేదండి. సో మేము రిటర్న్ అయిపోయాము. అలానే మేము వచ్చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి సింహాద్రప్పన్న స్వామిని చూడడానికి వచ్చేసామండి. ఈ సెలవుల్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నామన్నమాట. అందులోని వైశాఖ మాసంలో కంపల్సరీగా విజిట్ చేయాల్సిన దేవస్థానంలో సింహాద్రప్పన్న స్వామి దేవస్థానం ఫస్ట్ ఉంటుంది. సో మేము లాస్ట్ దర్శనానికి వచ్చామన్నమాట. చాలా బాగా అయిపోయింది దర్శనం. అండ్ సింహాద్రప్పన్న స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మొన్నే చందనోత్సవం అయింది కదా, అప్పుడు రాలేకపోయాం. ఈ ఊర్లోనే ఉన్నా రాలేకపోయామంటే చిన్నపిల్లల వల్ల అండి. సో అది అండ్ ఇలా అయిపోయిందండి ఈ వేసవి సెలవుల్లోని సందడిగాన మా 3-4 రోజుల ట్రిప్ మాట. సో నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి. నా వీడియో నచ్చితే ఇంకా షేర్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.